వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. సిఐఐ సదస్సులో మోడీ వ్యాఖ్యలు. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ ఉత్తర్వులు జారీ. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పిటిషన్, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్, తిరిగి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే. గద్దర్ అవార్డులపై స్పందించిన టాలీవుడ్ తారలు, ఆగ్రహించిన రేవంత్ రెడ్డి. భారత్కు మరో పథకం, షూటింగ్లో కాంస్య సాధించిన మనుబాకర్, సర్బ్జోత్ సింగ్. భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని ప్రధాని మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జర్నీ టు వార్డ్స్ వికసిత్ భారత్ ఆ పోస్ట్ యూనియన్ బడ్జెట్ సదస్సు నిర్వహించారు. భారత పరిశ్రమల సమైక్య నిర్వహించిన ఈ సదస్సులో మోడీ మాట్లాడారు. నూతన ఆవిష్కరణలతో కొత్త వరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామన్నారు. साथियों, पूरी दुनिया की नजर आज भारत पर है, आप सब पर है. आज भारत की नीति, भारत की निष्ठा, भारत का निश्चय, भारत के निर्णय और भारत में हो रहा निवेश पूरे विश्व की प्रगति का आधार बन रहा है. दुनिया भर के इन्वेस्टर्स यहां आने के लिए लालायित है. वर्ल्ड लीडर्स भारत को लेकर पॉजिटिविटी से भरे हुए हैं. ये भारत की इंडस्ट्री के लिए बेहतरीन मौका है, गोल्डन चांस है. हमें इस मौके को गंवाना नहीं है. मैंने नीति आयोग की बैठक में भी अभी जब मुख्यमंत्रियों से मीटिंग हुई तो मैंने उनसे कहा है कि इन्वेस्टर फ्रेंडली चार्टर तैयार करे हर राज्य. राज्यों के बीच एक हेल्दी कंपटीशन हो इन्वेस्टमेंट को आकर्षित करने के लिए. और मैं नहीं चाहता हूं कि मेरे देश का एक भी राज्य पीछे रह जाए. निवेश के लिए नीतियों में और स्पष्टता लाएं, बेहतर माहौल बनाएं, गुड गवर्नेंस का एहसास हर कदम पर होना चाहिए ताकि निवेशक देश के हर राज्य में जा सके. साथियों, मैं गत 10 वर्ष के अनुभव के आधार पर और विश्व की स्थितियों को बारीकी से जानने के बाद मैं पूरे विश्वास के साथ कहता हूं कि देश जब आजादी की शताब्दी मनाएगा, भारत की आजादी के जब 100 साल होंगे, वो शताब्दी हम विकसित भारत के रूप में मनाएंगे. हम गरीब देश के रूप में आजाद हुए थे, हम लूट चुके थे. दुनिया में जो कोई भी लूटना चाहता था लूट रहा था. आखिरी मोमेंट तक लूटे गए थे और फिर हमने हमारी यात्रा शुरू की थी. 100 साल के भीतर भीतर सारे अवरोधों को पार करते हुए, संकल्पों को चरितार्थ करते हुए शताब्दी विकसित भारत की मना करके ही रहेंगे. हम रहे न रहे, हमारी पीढ़ियां आने वाली विकसित भारत को गर्व से जिए, ये सपने लेकर चलना है. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం కమిషన్ విద్యుత్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరో కొత్త చైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు విద్యుత్ కమిషన్కు చైర్మన్ జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్ 2011లో ఏపీ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిగింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపు న్యాయవాది ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నంది అవార్డులలాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటుందని, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి దీని పట్ల స్పందన రాలేదని అన్నారు. నా అంతటా నేను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్, మనుబాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియా ద్వయం 10 పాయింట్లు సాధించింది. మను ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీనితో స్వాతంత్ర్య తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత అథ్లెట్స్గా ఆమె రికార్డు సృష్టించింది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్స్ నార్మన్ ఫ్లించర్ అథ్లెటిక్స్లో 2 రజత పథకాలు సాధించాడు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.